ఒకరోజు మన భూమి మొత్తం ఒక్క క్షణంలో బ్లాక్ హోల్ వైపు లాగబడుతుంటే ఎలా ఉంటుందో ఊహించండి. అప్పుడు ఏమవుతుంది? మనుషులంతా బతుకుతామా లేదా మన ఎగ్జిస్టెన్స్ పూర్తిగా చెరిపివేయబడుతుందా? ఈరోజు మనం ఒక భయంకరమైన ఊహాలోకంలోకి వెళ్ళబోతున్నాం. ముందుగా బ్లాక్ హోల్ గురించి తెలుసుకుందాం. ఇది అంతరిక్షంలో ఉన్న ఒక మాన్స్టర్ లాంటిది. దీని గ్రావిటీ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే లైట్ కూడా బయటికి రాదు. ఇది ఎలా ఏర్పడుతుంది? ఒక పెద్ద స్టార్ ఒకరోజు చనిపోతుంది. అది కొలాప్స్ అవుతుంది. అప్పుడు బ్లాక్ హోల్గా తయారవుతుంది. మన గెలాక్సీ మధ్యలో సాజిటేరియస్ ఏ అనే బ్లాక్ హోల్ ఉంది. ఇది భూమి కన్నా 1,00,000 రెట్లు పెద్దది. ఇప్పుడు ఊహించండి, మన భూమి దాని వైపు స్లోగా లాగబడుతుంది. మొదట అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోతుంది. సముద్రాలు క్షణాల్లో ఆవిరైపోతాయి. మౌంట్ ఎవరెస్ట్ లాంటి పర్వతాలు కూడా గాలిలో ఎగిరిపోతాయి. మన ఊహకి అందని స్థాయిలో గ్రావిటీ మనల్ని మింగేస్తుంది. మన ఊపిరి కూడా ఆగిపోతుంది. మరి మనం ఒక్క క్షణంలో ధూళిగా మారిపోతాం. కానీ ఇంకొక భయంకరమైన విషయం ఉంది. బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తే సమయం కూడా మారిపోతుంది. మనకు 1 సెకండ్ అనిపించినా అది బయట ఉన్న వాళ్ళకి అది వేల సంవత్సరాలు అవుతుంది. అంటే మనం లోపల పడిపోయినా బయట సివిలైజేషన్ ఇప్పటికీ కనుమరుగైపోయి ఉంటాయి. మన టైం మరియు వారి టైం మధ్య పెద్ద తేడా వస్తుంది. ఇది ఐన్స్టైన్ చెప్పిన రిలేటివిటీ థియరీ కింద ఉదాహరణ. ఇప్పుడు అసలు ప్రశ్న, మనుషులు సర్వైవ్ అవుతారా? సైంటిస్ట్ చెబుతున్నారు మనం ఎస్కేప్ అవ్వాలి. మార్స్, జూపిటర్, చందమామలు లేదా ఇతర గ్రహాలు మనకు కొత్త ఇళ్ళు కావాలి. కానీ ఒకసారి మన భూమి బ్లాక్ హోల్ వైపు వెళ్తే మన సర్వైవల్ అసాధ్యం. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న బ్లాక్ హోల్ ముందు మనం పవర్లెస్. అయితే ఇంకొక పాసిబిలిటీ కూడా సైంటిస్టులు ఊహించారు. మనం బ్లాక్ హోల్లో పడితే అది మనకు వేరే విశ్వానికి గేట్ అయ్యే అవకాశం ఉంది. వేరే డైమెన్షన్స్, వేరే లాస్ ఆఫ్ ఫిజిక్స్. అక్కడ మనం కొత్త యూనివర్స్లో బతికే అవకాశం ఉందా? ఇది ప్యూర్ ఇమాజినేషన్ మాత్రం. కానీ మిస్టరీ మాత్రం మనల్ని ఎప్పటికీ వదలదు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీకు ఛాన్స్ వస్తే బ్లాక్ హోల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారా లేక బయట సురక్షితంగా ఉండాలనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి.